హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు టాక్స్ అండి. ఇది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ టెంపుల్ వచ్చేసి అంటే సత్యనారాయణ స్వామి ఉంటారు. సో ఇక్కడైతే వ్రతం అయితే చేయించుకుంటున్నారు చాలా మంది. వ్రతానికి సంబంధించి అయితే కూడా మనకు టికెట్స్ వైజ్గా ఉంటాయంటే 300, 1000, 1500 అలా ఉంటాయి. టికెట్ని బట్టి పూజ అయితే చేస్తారండి, వ్రతం అనేది చేస్తారు. సో మేమైతే 1000 రూపీస్ అయితే తీసుకున్నాము టికెట్ అనేది. ఆ 1000 రూపీస్కి సంబంధించిన పూజ కార్యక్రమం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ జంటలు అయితే కూర్చుంటారు కదా, ఆ జంటలు ఎదురుగా పంతులు గారు అయితే అంటే పూజారి గారు అయితే వస్తారు. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి జంటకి ఒక్కొక్క పూజారి గారు వచ్చేసి అంటే వ్రతానికి సంబంధించి ఎలా చేసుకోవాలి అని అయితే కూడా చెప్తారండి. అలాగే మనకు గణపతి హోమం అందులోనే చేయిస్తారు. అంటే ఫస్ట్ వ్రతం చేసుకునే ముందు గణపతి పూజ అంటే గణపతిని కొలిచిన తర్వాత మిగతా వ్రతానికి సంబంధించి కార్యక్రమం అన్నీ చేస్తారండి. సో ఆ యొక్క వ్రతానికి సంబంధించి అంటే ఒక కిట్ అనేది అయితే ఇస్తారండి. 300 ఇస్తే మొత్తం అయితే ఇస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. వ్రతానికి సంబంధించి కూడా షార్ట్లో అయితే షేర్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ టెంపుల్కి బయటలో అయితే రాముల వారి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ముగ్గులు వేసి పువ్వులు అలాగే పండ్లు పెట్టేసి ఉసిరికాయలు పెట్టేసి ఇలా అలంకరణ అయితే చేస్తున్నారండి. ఇక్కడ బయట చూస్తున్నారా, సేమ్ అదేనండి అన్నవరంకి సంబంధించిన అంటే పిక్. సో ఇక్కడ ఒక వ్రతం అయిపోయాక ఫోటో అయితే దిగామండి. అండ్ బయట వచ్చేసి ఇది వ్యూ అనేది చాలా బాగుందని వీడియో అయితే తీసానంటే, మేమున్న ఫ్రీ రూమ్స్ దగ్గరలోనైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇదేనండి ఫ్రీ రూమ్స్, లగేజ్ పెట్టుకోవడానికి, స్నానం చేసుకోవడానికి, రెస్ట్ రూమ్స్, హాల్ లాగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇంకొంచెం స్టెప్స్ ఎక్కి రైట్ సైడ్ వెళ్తే పెద్ద లగేజెస్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అక్కడ. సో వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షార్ట్స్లో అయితే మరీ క్లియర్గా అయితే షేర్ చేశాను. అలాగే కామెంట్ చేయండి.